హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపో ఎల్లుండి చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ అవసరమైన చేప పిల్లలను సమకూరుస్తుండగా దూర ప్రాంతం నుంచి వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ అదనంగా 130 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చేవారు ఇబ్బందులు పడకుండా వివిధ ప్రాంతాల నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు బస్సులు నడుపుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, దిల్సుఖ్ నగర్, ఎన్జీఓఎస్ కాలనీ, మితాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రామ్నగర్, రాజేంద్రనగర్, రిసాల బజార్, పటాన్చెరు, చీడుమెట్ల, కేపీహెచ్పీ, గచ్చిబౌలి నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కావడంతో హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు ఎల్లుండి చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. ఏదైతే హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం లాగానే ఈ చేపల పంపిణీ ప్రక్రియ ముందుకు సాగుతుందో కూడా తెలుసు. అయితే రేపటి నుంచి మొదలయ్యే దీనికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారులు కూడా నిన్న పర్యవేక్షించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి చుట్టుపక్కల అంటే తెలంగాణ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కూడా అక్కడ ప్రజలు అక్కడ చేరుకుంటారు. ఏదైతే ఉబ్బసం ఆయాసం ఉన్న ఆ వ్యాధి ఉన్న వాళ్ళు రేపు దానికి పాల్గొంటందుకు కూడా దాదాపు 35,000 మంది 35,000 మందికి ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే గేటు 37 కాంచి లోపల పంపుతారు, దాంతో పాటు దాదాపు 35 స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ పూర్తి ఏర్పాటు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అఖిల, ఓకే గోపి, ప్రతి సంవత్సరం మరి చేప ప్రసాదం కోసం లక్షల్లో అయితే మనం జనాభా రావడం చూస్తుంటాం. మరి ఈ సంవత్సరం సుమారుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? సుమారుగా ఎంతమందికి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రతి సంవత్సరం లాగానే లక్షల మంది దీనికి సంబంధించి ప్రజలు కూడా రాష్ట్రం రావటం కూడా జరుగుతుంది. ఎప్పుడు వచ్చినా కూడా దాదాపు ఈసారి మాత్రం పోయినసారి 85 స్టాల్ పెడితే ఇప్పుడు ఎక్కువ పెంచడం కూడా జరిగింది. దాదాపు 35 స్టాల్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల వరకు దీనికి సంబంధించి రావాల్సి ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఏదైతే ఆయాసం ఉబ్బసం ఉన్న వాళ్ళు మాత్రం దీనికి ఈ మందు పనిచేస్తుంది కాబట్టి దీనికి ఎక్కువగా రావటం కూడా జరుగుతుంది. ఓవరాల్ తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాలు కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించి వీళ్ళందరూ కూడా రానున్నట్టు కూడా తెలుస్తుంది. అఖిల, ఓకే, రైట్ గోపి, థ్యాంక్ యూ.